స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి అనేది అర్థమవుతుంది. అంటే 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 2026 ఏప్రిల్ వరకు కూడా గ్రామ పంచాయతీల్లో సర్పంచులకి, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా పదవీ కాలం ఉంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 15లోగా గ్రామాలలో అలాగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులను కన్ఫర్మ్ చేయాలని, అదేవిధంగా నవంబర్ 30వ తేదీలోగా పోలింగ్ కేంద్రాలను ఫైనలైజ్ చేయాలని, చివరిగా డిసెంబర్ 15 లోపు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసి జనవరి నెలలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. అంటే ఏప్రిల్కి పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి దాదాపుగా 4 నెలల ముందే నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 2026న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు జరిగిన వెంటనే నెక్స్ట్ ఫలితాలను కూడా విడుదల చేస్తారు. సో పంచాయతీల్లో అయితే ఎన్నిక జరిగిన రోజు సాయంత్రమే కౌంటింగ్ అయిపోయి ఆ రోజు ఈవినింగ్కే తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అయితే 1-2 రోజులు అటు ఇటుగా అవ్వచ్చు. నెక్స్ట్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ అయితే 2026 మార్చి చివరి వారం లోపు పూర్తి చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్లుగా సమాచారం.